హాయ్, ఎలా ఉన్నారు? ఇవాళ మీ టాపిక్ మీకు ఇష్టమైన ఇంట్రెస్ట్ అయిన మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి టాపిక్. ఎస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆ, మన RRR తర్వాత గ్యాప్ వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు మళ్ళీ వెండితెర మీద చూద్దామని ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిటింగ్, అందులో నేను కూడా ఒకడిని. అయితే ఇప్పుడు దేవరా షూటింగ్లో బిజీగా ఉన్నారు. దేవరా అంటే కొరటాల శివ అంటే అసలు డౌటే లేదు, సూపర్ హిట్ సినిమా. ఆఫ్ కోర్స్ ఆచార్య లాంటిది కెరీర్లో ఒకే డిజాస్టర్ తప్పితే మిగతా అంతా అసలు సోషల్ ఎలిమెంట్ మింగిల్ చేస్తూ అది కన్వే చేస్తూ ఆడియన్స్కి ఎక్కడ కమర్షియల్ ఎలిమెంట్ తగ్గించకుండా పాటల్లో కానీ సీన్స్లో కానీ ఫైట్స్లో కానీ అన్నీ కరెక్ట్గా ఈక్వల్గా చేస్తూ తీసే డైరెక్టర్ కొరటాల శివ గారు. సో కొరటాల శివ గారితో దేవరా ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ గారికి ఎంత పిండుకుంటే అంత అవుట్పుట్ వస్తూనే ఉంటుంది. సో అందుకే దేవరా 2 కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఇదిలా ఉంటే దేవరా 2 కోసం ఒక పక్క డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకుంటుంటే మరోవైపు వార్ 2 కూడా సైన్ చేశారట. అక్కడ హృతిక్ రోషన్ కాంబినేషన్తో బాలీవుడ్లో వార్ 2 కదా. సో ఇవన్నీ చేస్తూనే మరోవైపు ప్రశాంత్ నీల్తో సినిమా ఎప్పుడా అని నా డౌట్. మీ డౌట్ కూడా అదే నాకు తెలుసు. ఎందుకంటే ప్రశాంత్ నీల్తో కలిసి ఫ్యామిలీతో కలిసిన ఫోటోని షేర్ చేశారు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో. అప్పటి నుంచి కూడా ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత సలార్ ఈ మంత్లో రాబోతుంది. సలార్ కూడా ప్రభాస్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో రాబోతుంది కదా. మరి మన జూనియర్ ఎన్టీఆర్తో ఎలా ఉండబోతుందని కూడా టాపిక్ ఉంది, హాట్ టాపిక్గా మారుతుంది. ప్రశాంత్ నీల్తో కూడా సినిమా ఉంటుంది. ఇక్కడ దేవరా తర్వాత వార్ 2 అయిపోయిన వెంటనే ప్రశాంత్ నీల్ సినిమా ఉండబోతుంది. అది కూడా ఖచ్చితంగా సూపర్గా ఉండబోతుంది. ఇప్పటి నుంచే ప్రశాంత్ నీల్ టైం గ్యాప్ దొరికితే స్క్రిప్ట్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే. ఎందుకు గ్యాప్ దొరికితే అన్నానంటే సలార్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ఎలివేట్ చేయాలి, ఎక్కడెక్కడ షోస్ పెట్టించాలి, ప్రభాస్ని ఎలా ఎలివేట్ చేయాలి అన్నట్టుగా కూడా చూస్తున్నారు. కాబట్టి ఆ ప్రమోషన్స్లో ఎక్కడ గ్యాప్ వచ్చినా కూడా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాతోనే బాగా స్క్రిప్ట్ వర్క్ ఇప్పుడిప్పటి నుంచే కాన్సన్ట్రేట్ పెంచుతున్నారు. అంటే ఎలా ఏ విధంగా ఉంటే యాప్ట్గా ఉంటుంది, కేజీఎఫ్ రేంజ్లో ఉండాలా, సలార్ రేంజ్లో ఉండాలా, ఈ రెండింటికి కలిపి ఉండాలా, రెండింటికి మించి ఉండాలా అనే దాని మీద కూడా స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ప్రశాంత్ నీల్ అండ్ టీం కూడా చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. అయితే చివరిలో చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇది 2024లో కూడా కాదుండో 2025లో రిలీజ్ అవబోతుందట. అదైతే మాత్రం నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. బట్ ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు పాన్ ఇండియాలో సూపర్ డైరెక్టర్ అంటే రాజమౌళి, ఆ తర్వాత ప్రశాంత్ నీల్ పేరే వినిపిస్తుంది. కాబట్టి మరి ఆ మాత్రం టైం తీసుకోవాలిగా. మనందరికీ నచ్చేలా తీయాలంటే ఆ టైం తీసుకుంటేనే ప్రతిదీ చెక్కుతూ ఉండాలి. అదేదో పెన్సిల్ చెక్కినట్టు కాదు, విగ్రహాన్ని, శిల్పాన్ని అమరశిల్పి జక్కన్న. ఆల్రెడీ రాజమౌళికి ఎన్టీఆర్ గారు జక్కన్న అని పిలుస్తుంటారు కాబట్టి మరో జక్కన్నగా చెక్కాలి, ఎన్టీఆర్ను అవుట్పుట్ అంతా లాగాలి. ఎటువంటి క్యారెక్టర్ అయినా చేసేసే ఎన్టీఆర్కి ఇంకా ఏది కొత్తగా ఇవ్వాలి, ఏం కొత్తగా చేస్తే అయినా ఇంకా బాగా అవుట్పుట్ ఇస్తాడు. ఇది అబ్బా ఇంతవరకు ఆయన చేయలేదు ఈ సీను అనిపించేలాగా చేస్తున్నారు కాబట్టే ఆ టైం పడుతుంది. సో అది నేను మనసుకి సర్ది చెప్పుకుంటున్నా. మేబీ 2025 వరకు వెయిట్ చేద్దాం. ఈలోగా మనకేం తక్కువ అవుతుందిగా ఈలోగా. ఎందుకంటే దేవరా ఉంది, దేవరా 2 ఉంది, వార్ 2 కూడా ఉంది. కాబట్టి ఎన్టీఆర్ మనకి నెక్స్ట్ ఇయర్ కనీసం 2-3 సినిమాలతో కనిపించబోతున్నారు. 2025లో మాత్రం మీరు నేను అనుకున్నట్టుగానే ప్రశాంత్ నీల్స్ మూవీ కోసం వెయిట్ చేద్దాం. అంతవరకు ఎన్టీఆర్కి సపోర్ట్ చేద్దాం. అలాగే కొరటాల శివ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ వార్ 2 హృతిక్ రోషన్ తర్వాత వార్ 2 డైరెక్టర్, బాలీవుడ్ డైరెక్టర్, వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. ప్రశాంత్ నీల్కి కూడా విష్ గుడ్ లక్ చెప్దాం. ఎందుకంటే స్క్రిప్ట్ సూపర్గా రాయాలి, మనకు నచ్చేలాగా మన యంగ్ టైగర్ కనబడాలి. కాబట్టి ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అప్ టు 2025. ఓకే.